ఈ మధ్య బుల్లితెర నటి విష్ణుప్రియ తన బాడీ కౌంట్ 5 అని చెప్పి సంచలనం సృష్టించారు. ఆమెపై నెటిజన్లు కామెంట్లతో దాడి చేశారు. అసలు ప్రపంచంలో ఏ దేశీయులు ఎంతమందితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారో చెప్పే రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఆ సర్వేలో టర్కీ టాప్ ప్లేస్లో ఉండగా మన దేశం అట్టడుగున ఉంది. అసలు ఏ దేశ బాడీ కౌంట్ ఎంతో మీరే చూడండి. బాడీ కౌంట్ అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తోంది. దీని అర్థం ఒకరు ఎంత మందితో లైంగిక సంబంధం కలిగి ఉన్నారో తెలిపే సంఖ్య. సింపుల్ గా చెప్పాలంటే లైంగిక భాగస్వాముల సంఖ్య. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎంత మందితో సెక్సువల్ రిలేషన్షిప్ కలిగి ఉంటారనేది వ్యక్తిగత అంశం. కానీ ఏ దేశాల్లో ప్రజలు సగటున ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉంటారనే విషయంపై అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ గ్లోబల్ పాపులేషన్ రివ్యూ ఏటా యావరేజ్ నెంబర్ ఆఫ్ సెక్సువల్ పార్ట్నర్స్ బై కంట్రీ పేరిట ఒక నివేదిక విడుదల చేస్తుంది. అలా ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో సర్వే చేసి ఈ ఏడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం గ్లోబల్ యావరేజ్ 9 కాగా ఈ జాబితాలో టర్కీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశంలో ఒక వ్యక్తి సగటున 14.5 మంది భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. టర్కీ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా సగటున ఒకరికి 13.3 మంది భాగస్వాములు, న్యూజిలాండ్ 13.2 పార్ట్నర్స్ తో ఉన్నాయి. సగటున 10 మందికి పైగా భాగస్వాములున్న దేశాల జాబితాలో టాప్ 3 దేశాలతో పాటు ఐస్లాండ్, దక్షిణాఫ్రికా, ఫిన్లాండ్, నార్వే, ఇటలీ, స్వీడన్, స్విట్జర్లాండ్ తదితర 20 దేశాలు ఉన్నాయి. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా ఈ జాబితాలో 10.7 సగటుతో 12వ స్థానంలో, బ్రిటన్ 9.8 సగటుతో 21వ స్థానంలో ఉన్నాయి. అమెరికాలో ప్రాంతాలను బట్టి కూడా మార్పులు ఉన్నాయి. ఉదాహరణకు లూసియానా రాష్ట్రంలో ఈ సగటు 15.7గా ఉంటే సంప్రదాయాలు ఎక్కువగా పాటించే యూటా రాష్ట్రంలో ఈ సగటు 2.6 మాత్రమే. దాంతో కల్చర్ మారిపోతుంది. ఇప్పుడు కల్చర్ ఒకటేలా ఉండదు, మారిపోతుంటుంది. ఆ మారిపోతున్న కల్చర్ లేటెస్ట్, అందులోనూ వెస్ట్రన్ కల్చర్లో ఎలా ఉంటుంది, ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుంది, ముస్లిమ్స్ ఇస్లామిక్ దేశాల కల్చర్ ఎలా ఉంటుంది. ఈ మారుతున్న కల్చర్స్లో ఈ రిలేషన్షిప్ కూడా మారిపోతాయి. ఇప్పుడు బాడీ కౌంట్ అని వచ్చాడికల్లా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎంతమంది పార్ట్నర్స్, సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారని. మామూలు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ అంత ఉన్నారు కదా, సెక్షువల్ పార్ట్నర్స్ ఎంత ఉన్నారు, ఒక 5 ఉన్నారా 6 ఉన్నారా అనేది. అది మన భారతదేశంలో కూడా ఈ రకంగానే 5 ఉన్నారు 6 ఉంటున్నారు. ఇదేంటి కామన్ ఏంటి అనేది ఉంటుంది. అలాగే ఇంకో పార్ట్నర్ కంటే వస్తే 20 మంది 30 మంది ఉన్నారని కూడా గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళు ఒక రకంగా వాళ్ళ కల్చర్లో అది లెక్కన ఉంటుందన్నమాట. మన దాని పట్టించుకో. నేను ఆఫ్రికా వెళ్ళాను. ఆఫ్రికా వెళ్తే అక్కడ కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్లో అసలు చాలా ఫ్రీగా వాళ్ళు ఉదయం వాళ్ళు మధ్యాహ్నం సాయంత్రంలాగా ఉన్నట్లు కనబడ్డారు నాకు. అలాగా అదొక కల్చర్ కొంచెం చేత. అలాగే మనకు కొన్ని కంట్రీస్లో కొన్నిలాగా ఉంటుంది. అంచేత ఈ బాడీ కౌంట్ అనేది ఇప్పుడు మన భారతదేశంలో కూడా మరి ఈ జనరేషన్ జెన్ జీ అంటారన్నమాట. ఈ జెన్ జీ దాంట్లో ఏంటి చెప్పినంటే మా ఇష్టం, మేము అసలు పెళ్ళే చేసుకోమంటున్నారు వీళ్ళు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా దేశాలలో ముఖ్యంగా భారతదేశంలో ఈ బాడీ కౌంట్ అత్యంత తక్కువగా నమోదైంది. సర్వే నిర్వహించిన దేశాలన్నింటిలోకి భారత్ చివరి స్థానంలో నిలిచింది. భారతీయులు తమ జీవిత కాలంలో సగటున 3 లైంగిక భాగస్వాములనే కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళందరూ మామూలుగా వద్దు, నాకు ఒక కుటుంబ వ్యవస్థ కావాలి, ఒక పద్ధతి కావాలని. మరి వాళ్ళకు తగ్గానే ఉంటున్నారు. ఇప్పుడు జెన్జీ జనరేషన్ వాళ్ళు వాళ్ళు బాగున్నారు. ఎందుకు బాగుంటా? వాళ్ళ ఉద్యోగాలు బాగానే ఉన్నారు, చదువుల్లో బాగున్నారు. వాళ్ళు కూడా చాలా తగ్గ చేయకపోవడం కదా. జెన్జీ కూడా చాలా చేస్తున్నారు, ఆల్ఫా జనరేషన్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చాలా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, కానీ వాళ్ళు వాళ్ళ పనులు చాలా బాగానే చేసుకుంటారు. స్వేచ్ఛగా ఎక్కడ కావాల్సిన వాళ్ళ విషయం వచ్చే వరకు వాళ్ళు చాలా వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ వరకు వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటారు. ఇది ఎంతవరకు కావాలి, మీలాంటి వాళ్ళు ఒప్పుకుంటారా అంటే
ఓ బ్యాక్గ్రౌండ్లో మన బ్యాక్గ్రౌండ్ చెప్పు నేమన్నా నా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పొచ్చు ఇలా ఎందుకు అలా ఏంటి ఇది కాదు కదా అని. ఒక డాక్టర్గా కాదు కానీ ఒక నిజంగా ఒక డాక్టర్ అన్నప్పుడు చెప్పాలంటే మీరు అలా పెట్టుకునేట్లయితే మరి చూడండి, మరి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్తగా ఉండాలి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లేకపోతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి, మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఇంకోటి చెప్తే వాళ్ళు ఏమంటారు, ఇక మేము హ్యాపీగా ఉన్నాం కదండి, మాకేంటి మేము శుభ్రంగా ప్రికాషన్స్ తీసుకుంటాం మాకేంటండి అని ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఆ రంగా ఆశ్రయిస్తారు. మేము అసలు మీరు పెళ్లి చేసుకోం, అసలు పెళ్ళి అని వాళ్ళ మైండ్ సెట్లు మనసులో పెళ్ళే చేసుకోం, మాకు వద్దు, మేము హ్యాపీగా ఉంటాం, పిల్లలు కలవు అంటున్నారు వాళ్ళు. భారతదేశంలో వివాహ బంధానికి, కుటుంబ వ్యవస్థకు సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉండడం, సంప్రదాయాలు, కట్టుబాట్లు పాటించడం, పెళ్లికి ముందు లైంగిక సంబంధాలకు భారతీయ సమాజంలో ఆమోదం లేకపోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలని సర్వే సంస్థ పేర్కొంది. ఇటువంటి పరిస్థితి ఒక్క ఇండియాలోనే కాదు, ఆసియాలోని పలు ఇతర దేశాల్లోనూ ఉంది. హాంకాంగ్ లో 3.7, వియత్నాం 3.2, చైనా 3.1 వంటి ఇతర ఆసియా దేశాల్లో కూడా ప్రజల సగటు లైంగిక భాగస్వాముల సంఖ్య 4 కంటే తక్కువగానే ఉంది. సామాజిక నిబంధనలు, కట్టుబాట్లే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. భౌగోళిక పరిస్థితులు, స్థానిక సంస్కృతులు, మతపరమైన నమ్మకాలు, సెక్స్ ఎడ్యుకేషన్ వంటి అంశాలు ఆయా దేశాల ప్రజల లైంగిక అలవాట్లను శాసిస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. టూరిజం కంట్రీ థాయిలాండ్ ఒక్కొక్కరికి 10.6 మంది భాగస్వాములు ఉన్నారు. జపాన్ లోనూ 10 మందికి పైగా కాంటాక్ట్స్ ఉన్నా జనాభా మాత్రం తగ్గిపోతోంది.